మంచిది కాదు అని పశ్చాత్తాపడే అవకాశం లేదు. అందుకే ఆయన చనిపోయాడు, అందరితో పాటు ఆయన కూడా చనిపోయాడు. అయితే ఈ రాత్రి కాల సమయంలో మనము అలా కాకుండా మనము పరీక్షించుకొని ఒప్పుకోలు ప్రార్థన మనం చేయగలిగే దేవ భాషలో నుంచి లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని అందరికీ కలిసి చదివాం. పేజ్ నంబర్ 409. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. మరోసారి అందరం కలిసి, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువు. 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని మోకరించని ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, దయగల దేవా, యేసు ప్రభువారి నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సంపూర్ణ రాత్రికాల ప్రార్థనలో మీ బిడ్డలుగా కొంతమందిని చేయించి ఏ విధంగా మేము స్తుతించి కనపరిచే భాగ్యం ఇచ్చే వందనాలు. నేను స్తుతించట ఎంతో మంచిది, అందరికీ స్తోత్రాలు. నేను స్తుతించేటటువంటి అవకాశం, ఆధిక్యత ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. తండ్రి, మేము మీ సన్నిధిలో రాత్రంతా కూర్చొని ప్రార్థించడానికి ముందుగా మేము పరీక్షించుకొని ఒప్పుకొని ప్రభు మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసి మరలా మీ ప్రార్థన కొనసాగేటటువంటి వారిగా ఉన్నట్టుగా కృపనివ్వండి. చదివినటువంటి లేఖన భాగాలు మాకు దీవించి ఆశీర్వదించండి. మీ దాసుడు అయ్యుడు అపాత్రుడు ఎన్నికలేనటువంటి వాడు విశ్వచాటు మరుపరిచి మీరే మీ మెల్లైన స్వరాన్ని వినిపించమని కోరుకుంటూ సమస్తమైన మహిమ మీరు చెల్లిస్తుంది. యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలులు అనగా శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినటువంటి విషయం ఏంటి అంటే, మా విశ్వాసము వృద్ధి పొందింపచ్చింది. చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఎవరైనా ఏమని అడుగుతారు? చాలా విచిత్రాలమే ఆయనే అడుగుతారు. ఒకడు కారు కావాలని, ఒకడు ఆరోగ్యం కావాలని, ఒకడు ఆస్తి కావాలని, రకరకాలుగా. కానీ ఇక్కడ శిష్యులు, అపోస్తలులు శిష్యులు వాళ్ళు ప్రభుని చూసి ఏమడిగారంటే, అయ్యా మా విశ్వాసము వృద్ధి పొందింపచేయము. అంటే యేసు ప్రభు వారిని ఇంకా లోకాన్ని చూసినప్పుడు, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క మాటలను, యేసు ప్రభు వారి యొక్క విషయాలను చూసినప్పుడు వాళ్ళకు వ్యత్యాసం తెలిసి వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా మేము నీవు చెప్పినట్లుగా, నీవు కోరినట్లుగా, నీవు చేయమని చెప్పినట్లుగా మేము చేయాలి అంటే మా విశ్వాసం వృద్ధి పొందాలి. ఇక్కడ చూస్తే వాళ్ళకి విశ్వాసం ఉందా లేదంటే ఉంది కాబట్టి వాళ్ళు విడిచిపెట్టారు, కుటుంబాలు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు? యేసు ప్రభువాన్ని వెంబడిస్తున్నారు. అంత విశ్వాసం అనుకుందా? ఒక ఆదివారం పని మానేసి చర్చకు వచ్చి అంత విశ్వాసం, ఏం పని లేకుండా రెగ్యులర్గా చర్చకు వచ్చేవాళ్ళు చాలామంది. ఏదైనా బాధ్యత అప్పగిస్తే రెగ్యులర్గా చర్చకు వచ్చేవాళ్ళు చాలామంది, అవునా కదా? అన్నీ బిజీ ఉండి మానేసుకొని చర్చకు వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది. నిజం కదా?
ఒక మాట చెప్పాలంటే విశ్వాసులకున్న శిష్యులకున్న విశ్వాసం కూడా మనకేం లేదు, విశ్వాసము లేదు. కానీ మనం అందరూ ఏమని పిలువబడుతున్నాం? విశ్వాసము అని పిలువబడుతుంది. కానీ మన విశ్వాసం అని పిలువబడదు. ఏమని పిలువబడాలి? విశ్వాసము. ఎందుకు తెలుసా? విశ్వాసాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు అవసరమో అర్థమవుతుందా? అప్పుడు వచ్చి మన కాలు చెయ్యి వంకర వేస్తుంది, అయితే మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఉండవు, రావు. మనం కూడా అలానే దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామని తెలుసా? ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు. అవసరం తీరిందా? దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. అయితే మీరందరూ యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ ఆయన వెంబడించడానికి ఏం సరిపోలేదు అని అర్థం చేస్తున్నారంటే విశ్వాసము సరిపోలేదు అని అర్థం చేస్తున్నారు. ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అనడానికి, విశ్వాసం ఉంది వీళ్ళలో అని చెప్పడానికి బైబిల్ ఒక అధ్యాయం ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ 207. పేజ్ నెంబర్ 207. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి మార్చి చదువుకుంటాం. పేజ్ నెంబర్ 207. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోరును మూసిరి. చదవండి. అగ్నిబలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలైనలో ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్నిల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందినలాగా యాగం పెట్టబడిరి. చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కట్టబడిరి, రంగులతో కోయబడిరి, శోధింపబడిరి, అగ్ని ఖడ్గముతో చంపబడిరి. చదవండి. చర్మములను, మేఘ చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోను, కొండల మీదను, గోరులోను, సొరంగములలోను తిరుగులాడచ్చు సంచరించరు. అటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీళ్ళందరూ ఎవరంటే విశ్వాసం కలిగినటువంటి వారు. వీళ్ళు విశ్వాసం ద్వారా ఏం చేశారు అంటే రాజ్యములు జయించారు, విశ్వాసం ద్వారా నీతి కార్యములను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహపు నోలను మూసారు, అగ్ని బలములను చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్నిల సేనలను ఆరాధులని. ఇవన్నీ విశ్వాసం ఉన్నటువంటి వారి జీవితంలో మనకు కనబడతాయి. కానీ మనలో ఇవన్నీ కనబడతాయా అంటే కనబడవు అని చెప్పాలి. నిజాలు మాట్లాడుకోవాలి, కనబడవు. కానీ ఎప్పుడు విశ్వాసం మనము? నా తాతనంటే నేను 30 ఏళ్ళ విశ్వాసం ఉంటుంది, నన్ను అడిగినప్పుడు 20 ఏళ్ళ విశ్వాసం ఉంటుంది, ఇక కొంతమంది రకరకాలుగా. కానీ ఇలాంటి విషయాలు మనలో కనబడుతున్నాయా అంటే కనబడట్లేదు. దానికి కారణం ఏంటి? విశ్వాసము లేదు. అని మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనము శోధించుకొని చూసుకునేటటువంటి పరిస్థితులు చాలా అవసరమైనవి. చూడండి, ఇక్కడ ఇంకా మనం చదివితే నోవాహు అనే వ్యక్తి ఈ అధ్యాయంలో కనబడతాడు, అబ్రహాము అనే వ్యక్తి ఈ అధ్యాయంలో కనబడతారు. వీళ్ళు అందరూ కూడా ఎప్పుడు విశ్వసించారు అంటే అలా లేని పరిస్థితులలో విశ్వసించారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చర్చి కడుతున్నాం, ఈ చర్చి నిండాగా జనాలు వస్తారు అని నమ్మి కడుతున్నాం. మనం ఏమో ఇల్లు కడుతున్నాడేమో తన ఊరికి తగ్గ ఆడ
టైంలో అంటే ఇక్కడ జనాలే లేరు. ఆ టైంలో మందిరాన్ని కట్టేసి మనం వదిలేశాం. తర్వాత కాలంలో ఆ మందిరం నిండా జనాలు నిండుతారు అనేది విశ్వాసం. అలాంటి టైంలో వాళ్ళు నమ్మకం ఉంచారు. అంటే ఇక్కడ మందిరం ఇంకా కట్టబడలేదు, కానీ చాలా మంది వచ్చి నింపబడతారు అనేది విశ్వాసం. నమ్ముతామా? నమ్మము. అలాగే అపోస్తులు శిష్యులు వాళ్ళు అడుగుతూ వచ్చారు, అయ్యా మా విశ్వాసం వృద్ధిపోతుంది. అయితే ప్రభు బిడ్డల గురించి చెప్పుకునేటటువంటి భారమైన మనకు విశ్వాసం ఉందా లేదా అనేది మనము చూసుకోవాలి. అయితే విశ్వాసం అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ విశ్వాసం అన్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి అమ్మా? నీకు అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం ఒకటి. అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అంటే ఇక్కడ బైబిల్లో రాయబడింది అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం. ఉన్నవాటిని ఎవరు నమ్ముతారు? అదృశ్యమైన వాటిని ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు నీకు ఒకవేళ ఇది జరగదు అని ప్రజలందరూ అన్నారు అనుకో, జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. అవంటే నా కొడుకులు మారరు. నేను అంటున్నా మారుతారవ్వా అని తెలుసు. అంటే చూసాం కూడా, మేము చూస్తాం చాలా మందిని, వీడు మారడు అనేటటువంటి వారు మారిపోయారు. వీళ్ళకు పిల్లలు కలగరు అనేటటువంటి వారికి ఎంతో మందికి. మా అక్కనే నాకు ఇంకొక పెద్ద ఉంది, ఆమెకు 5 మంది పిల్లలు. చివరక పెద్ద అక్కకు 19 సంవత్సరాలు ఇంకా పిల్లలు పుట్టరు అని తేల్చేసి 19 సంవత్సరాలకు ఒక ఆమె పుట్టింది. ఆ పిల్ల చిచ్చర పెరుగు, ఊరంతా కాల్ చూస్తుంది. 10 మంది పిల్లలు ఆ పిల్లతో పనిచేయరు. అది విశ్వాసం. చాలా బాధపడింది. అయితే మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి మన విశ్వాసాన్ని మనం పరీక్షించాం. మనలో చాలా మందిని విశ్వసిస్తున్నాము, కానీ మన విశ్వాసం అలా లేదు. అందుకే విశ్వాసం అది ఏంటంటే అదృశ్యమైన ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం. అయితే మన నమ్మికగా అది సరిపోదు. అట్లా కాదు మనం అంటాం, కానీ అదే మన అవిశ్వాసం. అదే మీకు విశ్వాసం ఉందా లేదో మిమ్మల్ని మీరు ఏం చేయాలి? శోధించుకొని చూసుకోవాలి. మనము వేరే వాళ్ళని మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తాం, వాళ్ళు మారరు. కానీ మనం దేవునికి చెప్పడం ద్వారా దేవుడు మారుస్తాడు. కొంతకాలమైన తర్వాతనైనా మారుస్తాడు. ఇది నిజం. విశ్వాసం అంటే అదే విశ్వాసం. అలానే నోవా అనే ఆయన తనకు దేవుడు దర్శనమిచ్చి, ఇదిగో కొన్ని రోజుల తర్వాత ఈ లోకమంతా కూడా జలమయమైపోయి మునిగిపోబోతుంది, నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో అని చెప్పాడు. అంటే వాస్తవంగా ఆ సమయంలో ఆకాశం నుంచి వర్షం అనేది కురిచేది కాదు. భూమిలో నుంచి మనుషు వచ్చి తర్వాత ఆ పంటలు పండేవి. వర్షం అనేది కురిచేది కాదు. అయితే నోవా చెప్పే మాట అందరూ వింతగా ఉంది. పిచ్చోడు, ఈ ముసలోడికి ఏజ్ ఎక్కువైపోయి దమ ఖరాబ్ అయిపోయింది, గుర్రలో అంతా పెండెక్కించుకున్నాడు అని అందరూ నోవాను అనడమే. అయితే నోవాతో దేవుడు చెప్పిన మాట నోవా విశ్వసించాడు. అందుకే ఏం చేశాడు? 120 సంవత్సరాలు టైం పట్టాడు ఆ ఓడను తయారు చేయబడి. అంటే ఇప్పుడున్న ఓడల కంటే ఎంతో చాలా ఉన్నతంగా తయారు చేశాడు నోవా. ఎందుకు తెలుసా? ఇప్పుడున్న ఓడలన్నీ సముద్రం మీదనే ప్రయాణం చేస్తాయి. అప్పుడున్న ఓడ, నోవా చేసిన ఓడ ఎట్లాంటి అంటే లోకమంతా మునిగిపోయిన దాని మీద ప్రయాణం చేయాలి, సముద్రంలోనే
మధ్యలో మధ్యలో భయంకరమైన తుఫాన్లు అలలు లేచి ఓడలు మునిగిపోయి పేలిపోయి పగిలిపోతాయి. కానీ నోవా తయారు చేసినటువంటి ఓడ ఎలాంటిదంటే చాలా శ్రేష్టమైనది. అందుకే 120 సంవత్సరాల టైం పట్టింది. ఆ ఓడను కేవలము తన కుటుంబం మాత్రమే కట్టింది. తన కుటుంబం మాత్రమే కట్టింది. కేవలం 8 మందే కట్టారు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, భర్త. 120 సంవత్సరాలు కట్టింది. ఎంత పెద్ద ఓడంటే అంత పెద్ద ఓడ కట్టేసి అక్కడ చూస్తే వాళ్ళకి విశ్వాసం ఉంది, మిగిలిన వాళ్ళకి ఏం లేదు, విశ్వాసము లేదు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే పరిస్థితులు అలా లేనప్పుడు నమ్మడమే విశ్వాసం. అయితే మనం దేవుని నమ్ముకున్న తర్వాత చాలా సందర్భాల్లో మన విశ్వాసం మారిపోతుంది. ఆ విశ్వాసం ఎలా అవుతుందంటే స్వార్థపూరితమైన విశ్వాసంగా మారిపోతుంది. అందుకే మనం దేన్ని నమ్మాలో దాన్ని నమ్మము, దేన్ని నమ్మొద్దో దాన్ని నమ్ముతాం. అందుకే మనం అందరం ఏం చేస్తామంట, విశ్వసిస్తాము, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, కానీ మనం ఏం పొందుకోలేము. చూద్దాం మాట్లాడు. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక. అంటే స్వార్థపూరితమైన విశ్వాసం అనేది మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు విశ్వాసమైనప్పుడు, విశ్వాసమైన కొంత కాలానికి స్వార్థపూరితమైన విశ్వాసం మనకు వచ్చేస్తుంది. చూడండి 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాం అందరం కలిసి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాటమి భోగించనుండి కదా. అంటే చూడండి, విశ్వాసం ఉంచడం దేని కొరకు అంటే ఉన్నతమైన వాటి కొరకు మనం విశ్వాసం ఉంచాలి. కానీ మన విశ్వాసం ఉంచడం దేని కొరకు అవుతుంది అంటే మన భోగించల కొరకు. ఇది కూడా విశ్వాసమే. ఈరోజు లక్షల కొద్ది, కోట్ల కొలది మందిరాలు కనబడుతున్నాయంటే దేని కొరకు? వాళ్ళ ఇచ్చలు, భోగిచ్చలు తీర్చబడాలని దేవుని సన్నిధిలో కనబడే వాళ్ళు ఎక్కువ మంది. ఇది కూడా విశ్వాసమే. కానీ ఇది దేవుని నమ్మేటటువంటి విశ్వాసం కాదు, ఇది స్వార్థపూరితమైన విశ్వాసం. ఇంకా కింద చదువుకుంటాం అందరం కలిసి. 2వ వచనం, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేడు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడిగినందున మీకు ఏదియో దొరుకుతుంది. ఇప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళ కాదా వీళ్ళందరూ? అడుగుతున్నారంటే ఎవరిని? దేవుని అడుగుతున్నారంటే విశ్వాసం ఉండే కదా. నీకు దేవుడు అంటే విశ్వాసం ఉండే ఇక్కడికి వచ్చావు అన కదా. పాస్టర్ మీద విశ్వాసమా? లేదు, దేవుని మీద అంటేనే విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంట? పోట్లాడుతున్నారంట, యుద్ధం చేస్తున్నారంట, మచ్చర పడుతున్నారంట, హత్య కూడా. ఇది కూడా విశ్వాసమే. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకొని చూసుకోండి. ఇంకా చదువుకుంటాం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతుంది. భోగముల కొరకు దురుద్దేశంతో అడుగుతుంటాము, ఇది కూడా విశ్వాసమే. అందుకే మనం అడిగిన కూడా దేవుడు ఏం చేయడంట? ఇవ్వడంట. ఈరోజు చాలామంది ఎందుకు ఒకరికొకరు పడదంటే ఇదే దురుద్దేశంతో కూడినటువంటి విశ్వాసము. తమ ఇచ్చలు తీర్చబడాలి, తమ కోరికలు నెరవేర్చబడాలి, తమ అక్కర్లను తీర్చబడాలి అనేటటువంటి విశ్వాసము చాలా మందిలో ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదా మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకొని చూసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో మనము ప్రభు దగ్గర ఒప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, నిజంగా నీకు విశ్వాసం ఉందా? నిజంగా నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేస్తావంటే పోట్లాడవు, యుద్ధం చేయవు, మచ్చర పడవు, నరహత్య. ఒకవేళ మనం అలా చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుడు పని చేయలేడు, నేనే పని చేస్తే కానీ పని జరగదు అనేది అర్థం. ఇప్పుడు లలితగా నాకు 10,000 ఇవ్వాలి, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే లలితగా 10,000 తెచ్చిస్తుంది అని ఎంతమంది నమ్ముతారు? దేవుడు ఆమె 1 సంవత్సరం వేయలేదు, 2 సంవత్సరాలు వేయలేదు, 10 సంవత్సరాలు వేయలేదు, నమ్ముతారా?
నువ్వు 10 సంవత్సరాల వరకు చేస్తూనే ఉన్నావు కదా ప్రార్థన వస్తే నమ్ముతామా అంటున్నాను. తొందర అయితే నమ్ముతాను. వాస్తవంగా మనం నమ్మలేదు. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆమె తెచ్చి ఇవ్వగలరు అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొట్లాడాలి. దేవుని మీద విశ్వాసము ఉంటే. కానీ మన మనుషులం కదా, రోగులం అయితే అట్లుండే ఇట్లాగే మనుషులే కాబట్టి అరే నాకు అవసరం ఉన్నప్పుడు ఏమనుకున్నా తర్వాత ఇస్తే ఏం లాభం, దేవుడు తర్వాత సంగతి లేదు, ఫస్ట్ నాకు డబ్బులు కావాలి, వాడిని పట్టుకుని వాళ్ళు గుద్దుతా నేను ఇస్తాడు. అప్పుడు అర్థమవుతుంది అని చెప్పిన మాట. అదే నిజంగా విశ్వాసం. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, రకరకాలుగా కష్టపడి ఏం చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. అవి సంపాదించుకున్నామని ఫీల్ అవుతున్నారు. కానీ చివరి చూస్తే ఏమీ లేవు. ఈ మాట ఎవరు చెప్పారంటే బైబిల్లో సొలొమోను అనే మహాజ్ఞానం చెప్పారు. ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉందంట. అంటే వాళ్ళు అన్నీ సంపాదించుకున్నట్టుగా జీవితంలో కనబడుతుంది, కానీ చివరికి చూస్తే వాళ్ళు గాలికై ప్రయాసపడినట్లుగా దాని ద్వారా ఏమి ప్రతిఫలం పొందలేదు, ఏమి అనుభవించలేదు, ఏమి అక్కర తీర్చబడలేదు అన్నట్లుగా ఉందంట. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారు ఏం చేస్తారంటే మౌనంగా ఉండి ప్రార్థన చేస్తారు. అయితే ఇక్కడ మౌనంగా ఉండి ప్రార్థన చేయకుండా ఉండడానికి అర్థంగా వచ్చేది ఏంటంటే మనం బోధించాలి. దురుద్దేశంతో కూడిన కోరికలు ఇవి మనం ఏం చేస్తాయంటే మౌనంగా ఉండకుండా చేస్తాయి, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా చేస్తాయి. ఒక దేవుని బిడ్డను దేవుని మీద విశ్వాసం ఉంచకుండా చేస్తాయి. ఏంటివి? దురుద్దేశంతో కూడిన కోరికలు, భోగేచ్ఛలు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు కూడా ఇల్లు కావాలి, ఇది దురుద్దేశం కదా. నాకు ఇస్తే దేవుడిస్తాడు, లేదు ఇప్పుడు అక్కడికి కాదు, 400 కాదు, నేను ఏం చేస్తాను, నేను నలుగురు నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి నేను ఇల్లు కట్టుకుంటాను. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మీటింగ్ పెట్టుకుని దేవుడే బ్రదర్ అంతా సహాయం చేసిందే దేవుడే, అంతా నువ్వు అన్యాయం చేసుకుని సభ్యులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నావు. మళ్ళీ ఏం చెప్తాను, దేవుడే అంటన్నా. అట్లా ఒక ఆయన నాకు పరిచయం, ఆయన ఎట్లా అంటే ఏదైనా ఇప్పుడు కావాలనుకో, ఇది నాకు కావాలని అడగడు, ఇది నాకైతే బాగుంటుండే, మీ ఇంటికి వచ్చి ఇది నాకైతే బాగుంటుండే అని 4-5 సార్లు నేను ఉన్నాను అనుకో, మీకేమనిపిస్తుంది? అదే నా ఆశపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చాడా, మీరు ఇచ్చాడా? అర్థమవుతుందా? కానీ ఏం చెప్తారు సార్, నేను ప్రార్థన చేసుకుంటుంటే అక్క వాళ్ళ ఇంటికి పోయినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడికి వాళ్ళ ఇంటికి ఇచ్చినా అని చెప్తాం. అట్లా కాదు, విశ్వాసం అంటే తెలుసా, ఇక లేని సమయంలో నీకు వచ్చిందనుకో, అప్పుడు నీ విశ్వాసం ఎట్లుందో తెలుసా, అంచెలుగా ఎదిగిపోతుంది. అలాంటి విశ్వాసం సంపాదించుకోవాలి. అలాంటి విశ్వాసం ఎప్పుడైతే సంపాదించుకుంటామో ఇక్కడ ఎవరు మందిరానికి వచ్చినా డోంట్ కేర్, ఎవరు రాకపోయినా డోంట్ కేర్, ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నా డోంట్ కేర్, ఇక్కడ వ్యక్తులు ఎట్లున్నా డోంట్ కేర్. నీకు దేవునికి సంబంధం కాబట్టి మందిరానికి వస్తావు, దేవుని సన్నిధిలో సహవాసంలో ఉంటాం, ఇంటికి. ఎందుకు తెలుసా, నీకు విశ్వాసము ఉంది. అన్న మందిరానికి వచ్చింది, ఎంతమంది తీసుకొచ్చింది? బెటర్, చాలా మంది తీసుకురావచ్చు, అన్ని డబ్బులు ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం వచ్చేది కథలు కూర్చొని ప్రారంభించుకుని, ఎందుకు తెలుసా, తన దేవుని మీద విశ్వాసం. అయితే మనకు అలా విశ్వాసం ఉందా లేదని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అయితే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి సందర్భానికి వస్తే లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 5వ వచనం చదవనప్పుడు 17వ అధ్యాయం. ఈ కమ్మలి చెట్టును చూచి నీవు వేర్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు
అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అది మీకు లోపడు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే మీకు ఆవగింజంత విశ్వాసం వచ్చాడు. అంటే మనకి ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా, మెయింటైన్ చేస్తుంటాం. లలిత అక్కడ ఎట్లా మెయింటైన్ చేయాలి, అన్నవాసాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇట్లా మెయింటైన్ చేస్తేనే ఇక్కడ మాట, లేకపోతే ఐజాక్ ఇట్లా మెయింటైన్ చేస్తేనే ఫోన్ కావాలి, ఐజాక్ తీసుకో, కానీ పనులన్నీ చేయాలి. ఇవన్నీ మెయింటెనెన్స్. అది విశ్వాసం ఉందనుకో, మనం మెయింటైన్ చేసుకోకుండా చేయకుండా సంపాదించుకునేది విశ్వాసం అని ప్రభు అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మీకు. కానీ చాలాసార్లు మనకు ఆవగింజంత విశ్వాసం కూడా లేదని మనం ఒప్పుకోవాలి. ప్రభు ఎందుకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నాడంటే, ఆవగింజ చాలా చిన్నదే కానీ అది మహాబలమైన మహావృక్షంగా మారుతుంది. ఏంటి? ఆవగింజ వృక్షం. అందుకే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా ఉన్నాడు. ఈ మాటలన్నీ ఎందుకన్నాడు, శిష్యులు ఎందుకు విశ్వాసం వృద్ధి పొందింప చేయమన్నాడు అనేది మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసు. చాలాసార్లు ఈ ప్రార్థన మనం చేసామో, ఈ మాటలు విన్నాం, కానీ అసలు ఎందుకొరకు వాళ్ళు ఆ ప్రార్థన ప్రభు దగ్గర కోరుకున్నారు అనేది మనకు తెలుసు. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన బోధనలన్నీ ఈ లోకానికి చాలా వ్యత్యాసం ఉండేవి. ఈ లోకానికి చాలా వ్యత్యాసం ఉన్నాయి. అంటే అర్థమయ్యి కావసరికి ఎట్లా ఉన్నాయంటే, ఆ లోకమంతా ఒకవైపు ఒక విధంగా ఉండేది, యేసు ప్రభు వారి బోధలన్నీ, యేసు ప్రభు వారి జీవితం అంతా ఒక విధంగా ఉండేది. అయితే యేసు ప్రభు వారి యొక్క జీవితము చూసి, ఆయన బోధలు చూసి, ఆయన చెప్పినట్లుగా జీవించడానికి వాళ్ళ విశ్వాసం సరిపోదు. మనం చదువుకుంటాం 17వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుకుంటాం. ఆయన తన శిష్యులతో ఇట్లానే, అభ్యంతరంలో రాకపోవడం అసాధ్యం, కానీ అవి ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ. చదవండి. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరం కలుగజేయట కంటే వాడి మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రాయబడటం వానికి లేదు. 3వ, మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసినట్లా అతని గర్జించము, అతడు మారు మనసు పొందినట్లా అతని క్షమించము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందినట అతని క్షమింపవలేదు. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఒకటి, ఎవరైతే అభ్యంతరాలు కలుగజేస్తారో వాళ్ళకి చిన్నవారిలో అంటే అర్థం ఏంటంటే బలహీనులైనటువంటి వారిలో అని అర్థం. అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్నవారిలో అంటే చిన్నపిల్లలని కాదు, 2 రకాలు. బలహీనులైన విశ్వాసం అంటే కొత్తగా వచ్చారు వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళు ఐస్ చేస్తుంటారు. ఎందుకు తెలుసా, ఆ మాట వినాలి, ఆయన చెప్పిన టైంకి రావాలి, ఇట్లా అంటే వాళ్ళు వేరే ఒక గ్రూప్ లాగా తయారు కావడం కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బలహీనమైనటువంటి వారిని వాళ్ళు మోసగిస్తారు. అంటే అర్థం కావాలని చెప్తున్నాము. ఒకవేళ చిన్నవాళ్ళు ఎవరైనా ఒకరిని అభ్యంతరం పరిస్తే వారు ఏం చేయాలంట, తలకు పెద్ద తిరగటిగా వేసుకొని సముద్రంలో పడిపోవడం మంచిది. ఇక అంటే అంతకంటే భయంకరంగా ఏముండదు. అదే మంచిదంట వాడు. అంటే వాళ్ళ విశ్వాసంలో ఎదుర్కొండగా ఆవేశమైనటువంటివి మీలో ఉన్నప్పుడు చూసుకోండి అన్నాడు. ఎందుకు తెలుసా, యూదులైనటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టూ కొంతమంది ఉండేవాళ్ళు, శాస్త్రులు, పరిశ్రయులు, సర్జకాయులు, సుంకరు. ఆమె వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే పరలోక రాజ్యాన్ని తెలుసుకొని యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చేవాళ్ళని ఏం చేసేవాళ్ళు, ఆటంకపరిచేవారు. మనం మోసే ధర్మశాస్త్ర గ్రంథం ఏంది, నువ్వు యేసు ప్రభు అంటున్నావు, ఇలా ఆటంకపరిచేవాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, ఈ చిన్నవానిలో అంటే బలహీనులైన ఒక విశ్వాసిలో ఒకవేళ నువ్వు అభ్యంతర కారణంగా ఉంటే నీకు అది మంచిది. అందుకే సంఘానికి వచ్చేటప్పుడు మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే అప్పుడున్న ఆ పరిస్థితులను బట్టి అలా చేయకుండా ఉండడం చాలా కష్టమైన విషయం. అందుకే వాళ్ళు అడిగేది సార్, మా విశ్వాసము అట్లా చేయకుండా ఉండడం కష్టమైన విషయం. అని యేసు ప్రభువు చనిపోయిన తర్వాత
పేతురు ఎక్కడికి వెళ్ళాడు? పేతురు ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్తున్నా అని చెప్పలేదు. నేను పోతున్నాను, మీరు వస్తారా? ఎవరిని? మిగిలిన వాళ్ళని, నేను పోతున్నాను మీరు వస్తారా? మిగిలిన వాళ్ళని తీసుకుని పోయాడు పేతురు. అర్థమవుతుందా? అంటే విశ్వాసం పాడు చేసేదానికి చాలా ఉండకూడదు అని ప్రభు చెప్పాడు. తర్వాత రెండవదిగా, నీ సహోదరుడు మీ విషయమై తప్పిదం చేసినట్లు అతన్ని గద్దించు. తప్పిదం చేసి ఏం చేయాలి? గద్దించు. గద్దిస్తారా? అట్లా గద్దించారనుకో నిజంగా మీకు దేవుని బిడ్డలైపోతారు. గద్దించడం అంటే ఎట్లంటే అట్లా గద్దించడం కాదు. దానికి బలమైన వాక్య ఆధారం నుండి నీకు తెలియనంత వరకు నువ్వు అనుకునేదాన్ని, నువ్వు వినేదాన్ని, నువ్వు చూసేవన్నీ నిజం అనుకుని గద్దించు. పక్క రుజువులతో పట్టుకొని ఏం చేయాలి? గద్దించాలి. బ్రదర్ ఇది తప్పు, సిస్టర్ ఇది తప్పు అని చెప్పాలి. ఒక వాక్యం పట్టుకుని కాదు, పూర్తి బైబిల్ అర్థంతో మనం ఏం చేయాలి? గద్దించాలి. ఒక వాక్యం పట్టుకొని అడుగు అక్క ఆవిడ తెల్లచీర కట్టుకోలేదు కాబట్టి దొరికిందిరా అని అట్లా అనుకోవద్దు. ఆమెకు అప్పుడు ఏ పరిస్థితిలో తెలియదు, కానీ మనం ఏం చేయాలి? చూడాలి, కనిపెట్టాలి. అయితే నీ సహోదరుడు నీ విషయంలో తప్పిదం చేసిన అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందినాడు అతన్ని క్షమించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గరికి క్షమాపణ అడగడానికి ఎవరు రాదు. అడగాలి. ఒకవేళ వచ్చితే కూడా మనం వాళ్ళకి క్షమించు. నిజమా కదా? నిజం. ఎవరు రాదు. 99% రానేరారు. 99% రానేరారు. ఒకవేళ వచ్చినా కూడా మనం క్షమించాలి. వీడు క్షమించడు. అది తెలుసా, వీడు దేవుని కంటే నీతిమంతుడు అనమాట. అయితే వచ్చేటటువంటి వాడు ఎలా రావాలి అంటే పశ్చాత్తాపంతో. అందుకే ప్రభు అన్నాడు, ఒకవేళ వాడు పశ్చాత్తాపంతో నీ దగ్గరికి ఏం చేయాలి? క్షమించాలి. ఇవన్నీ చేయడం కష్టమైపోయింది వాళ్ళు. యూదుల ఆచార ప్రకారంగా ఒక 3 సార్లు తప్పు చేస్తే వాళ్ళు క్షమిస్తారు. ఎన్నిసార్లు? 3 సార్లు. దాని తర్వాత ఏం చేస్తారు తెలుసా? దంచి కూడా రావద్దు. మనం ఏమన్నాం? ఇది అక్కడ నుంచి వచ్చింది. 3 సార్లు క్షమించినటువంటి వాళ్ళు. ఎక్కువగా క్షమించినటువంటి అలవాటు లేదు వాళ్ళు. అందుకే ప్రభు ఏమన్నాడు ఇక్కడ, ఒకవేళ ఒకడు 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసినట్లు నువ్వేం చేద్దామని? పెద్ద కష్టం అది. 7 సార్లు తప్పిదం చేసే క్షమించాడు. మన పిల్లలకు క్షమిస్తాం, వేరే పిల్లల్ని వెంటనే మాట్లాడతాం. అందుకే లోపల మనకి మంగళవారము, వేరే వాళ్ళది సోమవారం. అందుకే ఫస్ట్ నీలో ఏం కనుగొనాలంటే ఫస్ట్ నీ పిల్లలు తప్పు చేసిన చెప్పేటటువంటి వాళ్ళగా ఉంటారు. తర్వాత అందుకే ఇప్పుడు ప్రాబ్లం అంటే ఒకవేళ 7 సార్లు తప్పిదం చేస్తుంది, సంవత్సరంలో కాదు రోజులో తప్పు చేసి ఏం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు మనం కోరిక అనుకుంటాం, అన్న రోజులో ఒక 5 సార్లు కొట్టిండు, 5 సార్లు క్షమించమని క్షమిస్తారా? అర్థమవుతుందా? అంత సులువైన విషయం కాదు ఇవి. అందుకే వాళ్ళు ఏమని, అయ్యా మా విశ్వాసము ఇవి చేయడానికి మాకున్న విశ్వాసము, మాకున్న శక్తి, మాకున్న బలము, మాకున్న అవగాహన సరిపోదు అని వాళ్ళు ఏమడుగుతున్నారంటే మా విశ్వాసం వృద్ధి పొందింపచేయి, లేకపోతే మీలా చేయరు. ఇప్పుడు చూడండి, ఈ మాట అన్నారు బాగుంది. ప్రభు ఇంకో దగ్గర ఒక మాట చెప్పారు. మార్కు సువార్త 9:24 చూడండి. 9:24 చూడండి. సాగించు. ఇది ఒక రకమైన మాట. అయితే యేసు ప్రభువు
చెప్పాడు ఇదే మాట, నీ సహోదరుడు ఒకవేళ తప్పిదం చేస్తే పేతురు అడుగుతాడు ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లు మట్టుకేనా అంటే 7 సార్లు అనేది యూదుల అలవాటు కాదు. ఈ 7 సార్లు ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. అంటే 3 సార్లు క్షమించడమే కష్టం, 7 సార్లు. ఇప్పుడు 7 సార్లు క్షమించాలి ఒక రోజులో. ఇది అయితే పేతురు మూడు దగ్గర అడిగాడు మత్తయి అడిగితే ప్రవణుడు 7 సార్లు మట్టుకు కాదు కానీ 70 ఏళ్ళ మట్టుకు క్షమించాలి. ఇంకా క్షమిస్తూనే ఉండాలి 70 ఏళ్ళ మట్టుకు. దేవుడు మనల్ని క్షమిస్తుంటాడా అట్లా లెక్కేసుకుంటాం మనం. కానీ దేవుడు మనం క్షమించినట్టు మన ఇతరులను క్షమించాలి క్షమించలేము, అది రాదు మనకి. కాదు, మన వల్ల కాదు, అది మన వల్ల కాదు. మనం అనుకుంటాం ఈ సంవత్సరం అంతా నేను చాలా శ్రద్ధగా బైబిల్ చదువుకున్నాను అనుకుంటాం. ఒక నెల స్టార్ట్ చేసి ఆది కాండం 50 అధ్యాయం వచ్చేసరికి బ్రేక్ పడాలి. ఇంకా అది ఎంత తిప్పినా ముందు పోతుంటాయి. అర్థమవుతుందా? ఈ సంవత్సరం నేను ఎవరితో కొట్లాడొద్దు అనుకుంటాం మనం. సమస్యలు ఎక్కువ వస్తాయి అప్పుడే. అర్థమవుతుందా? కొట్లాడేస్తాం. ఈ పాపం చేయకుండా నేను ఉండాలి అని అనుకుంటాం. కానీ మా ఆంటీ గారు పాపం బైబిల్ అంతా లేచేసుకొని మంచి సేవ చేయాలని పాపం అనుకుంటూ ఉంటారు, కానీ ఆమె చాలా బిజీ. అంటే ఇవన్నీ విశ్వాసాలు మనం అనుకుంటాం కానీ మన వల్ల కాదు. నేను అందులో కోపపడద్దు అని, కానీ పరిస్థితి చూస్తే మీకు కోపం ఎక్కువ వస్తుంది. ఫుల్ కోపం మామూలుగా ఉన్నారు. ఇది చాలా తక్కువ. ఇప్పుడు చూసే వరకు మాకు తెలుసు ఇది 10%, ఇది 100%. ఇంకా 90% పక్కన తీసేసిన దేవుడు. ఆ 90% ఒకవేళ మీరు చూస్తే శకునాల లెక్క రాదు. ఈ వీధిలో కాదు, ఈ వీధిలోకి కాదు. నేను 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను ఒకవేళ కోపపడ్డా కూడా మా పాపం చేయకుండా ఉంటాను నేను ఇప్పుడు. అంతకుముందు అట్లా కాదు, కోపం వచ్చిందా నా తల బలగొట్టాలి, అంతవరకు నిద్రలేదు. ఇది కోపపడడం వేరే, పాపం చేయడం వేరే అని ప్రభు ఏమన్నాడంటే కోపపడుడి కానీ పాపము. అయితే ఇలాంటి విషయాలన్నీ మన వల్ల కాదు, మన విశ్వాసం సరిపోదు. మన విశ్వాసం ఉందని మనం ఎంత గట్టి చెప్పుకున్నా సరిపోదు. అందుకే వారు ఇవన్నీ చూసిన తర్వాత అయ్యే మా చేయడము అందుకే మా విశ్వాసం ఏం చేయాలి? వృద్ధి పొందించు. ఇది మనం 2 అంటే ఒప్పుకోలు ప్రార్థనకు తీసుకుందాము. రెండోది ప్రార్థన కొరకు కూడా మనం తీసుకొని ప్రార్థన. అయితే రాత్రికాల సమయంలో మనం ఏం జ్ఞాపకం తీసుకోవాలంటే ఎన్నో తీర్మానం చేస్తున్నాం కానీ వాటన్నిటిని మనం చేయలేక పోయాము. కాబట్టి మన విశ్వాసం ఉందా లేదంటే లేదు. అందుకే మనం ఏం చేయాలి? ప్రభు మా విశ్వాసము వృద్ధి పొందింపు చేయము అని అడగాలి. రెండోది, మనం ఎన్ని సంవత్సరాలు ప్రభువును వెంబడించాము కానీ విశ్వాసం ఉందంటే విశ్వాసం లేదు. ఒకవేళ విశ్వాసం ఉంటే మనం దురుద్దేశంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసం ఉందంటే అర్థమైంది తెలుసా? నాకు కావాల్సిన టైంలో దేవుడు నాకు అన్నీ ఇస్తాడు అనేది విశ్వాసం. దురుద్దేశంతో పోయి అడగడం ఏంటో తెలుసా? లక్ష్మణుకుంటే నాకు కావాలి, నర్సవరకునే నాకు కావాలి, ఇంట్లో ఇంత బంగారం పెట్టుకుంది నాకు కూడా కావాలి. ఇయ్యో నువ్వు ఇస్తావు కదా, నువ్వు ఆకాశానికి భూమికి దేవుడు కదా, అయ్యో ఈ దురుద్దేశంతో అడగడం. అయితే నీకు అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడనేది ఏంటంటే విశ్వాసం. అందుకే ప్రభు అన్నాడు, మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో అన్నీ తెలుసు. అయితే నువ్వు నమ్మకంగా నన్ను వెంబడించు, నీకేం కావాలో అని చూస్తాను. ఇప్పుడు చూడు, మన వయసు 30 సంవత్సరాలు. ఇంత అనుకున్నాం, ఇంతవరకు కూడా మనం ఎన్నో అడిగానే అవన్నీ ఇవ్వలేదు. కానీ మనకు అవసరమైనవన్నీ మనకు దొరికాయే లేదు, దొరికాయి అన్నీ. దేవుడు నమ్మదగిన వాడు, అన్ని ఇస్తాడు. అయితే శిష్యులైనటువంటి వాళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన చెప్పే బోధలన్నీ విని ఆయనలాగా జీవించడం కష్టం. అందుకే వాళ్ళు కూడా మంచి విశ్వాసులే. ఎంత విశ్వాసులు అంటే అన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నారు. దేని కొరకు తెలుసా? పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మేము ఉండాలి, దేవుడిని కలుసుకోవాలి, దేవుడిని చూసే చాలు,
చూడండి ఆ మాట, వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం. మనం అట్లా లేవు. సరిగా చూస్తే ఒక్కోసారి బాధపడాలనిపిస్తుంది నాకు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవము. 14:8. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చూడమ్మా. ఇలాంటి విశ్వాసం ఉన్నారా? దేవుడు చూపించాలి మాకు, ఏమొద్దు, అంతే చాలు మాకు. ఇంత విశ్వాసం ఉన్న వాళ్ళు ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చేసిన బోధనలు చూసి వాళ్ళకి అలా జీవించడం కష్టం. అందుకే వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా మా విశ్వాసము వృద్ధి. అది మనం కూడా ఎన్నో తీర్మానం చేసుకున్నాం, వాటన్నిటిలో తప్పిపోయి పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. తర్వాత నేను దేవుని మందిరంలో ఈ రకంగా ఈ పనులు చేయాలి, ఈ బాధ్యతలో నేను ఉండాలి, లేకపోతే ఇది నేర్చుకుంటాను, ఇలాగ దేవుని వెంబడిస్తాను, నేను దేవుని కొరకు కనిపెడతాను, దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాను, ఇలాంటి ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం. అన్నింటిలో మనం ఏమైపోయాం? ఫెయిల్ అయిపోయి మన విశ్వాసం ఉన్నదాన్ని పోదు. అందుకే విశ్వాసులు లేకపోతే శిష్యులు వీళ్ళు ఏమడుగుతున్నారంటే, మా విశ్వాసము వృద్ధి పొందించే. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేసుకున్న తీర్మానాలు ఏంటి? ఎక్కడ తప్పిపోయావు? వాటిని గమనించుకొని మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభు నా కూడా విశ్వాసము లేదు, విశ్వాసం ఉంది అనుకున్నాను, కానీ ఈ విశ్వాసాన్ని వృద్ధి పొందించే ప్రభు నన్ను క్షమించు. నేను ఇంతవరకు పరిశుద్ధంగా జీవించాలనుకునే కాలేదు, నీతిగా జీవించాలనుకున్నా కాలేదు, అన్యాయం చేయదనుకున్నాను కాలేదు, యథార్థంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నా, నేను అబద్ధాలు మాట్లాడుతూ ఉండలేకపోతున్నా, నేను ఇతరులు మోసం చేయకుండా ఉండాలంటే ఉండలేకపోతున్నా, నేను అలా లేకపోతే ఈ లోపల నేను బ్రతకలేనేమో అన్నట్లు నేను జీవిస్తున్నాను. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ఇప్పుడు మేము కూడా ఎంతో గొప్పగా సేవ చేయాలనుకుంటాం, కానీ చేయలేకపోతాం. వెలుగు తెలుసా? విశ్వాసం అంత లేదని అర్థం. ప్రభు దగ్గర ఏం చేయాలి? ప్రభు మనకు విశ్వాసం ఉందనుకుంటున్నాం, మీ సన్నిధికి వస్తున్నాం, మనకు విశ్వాసం, మా విశ్వాసము మన ప్రార్థనలో ఒప్పుకొని మన ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ప్రవేశిస్తామో ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేసే ఒక చర్య, ఒక కార్యక్రమం ఉంది, అప్పుడు వృద్ధి పొందింపజేస్తాం. అది మనం తర్వాత చూస్తాం. సరేనా? ఇప్పుడు మన ఒప్పుకోల ప్రార్థనలో నిజంగా నీ విశ్వాసం అలా ఉందా? లేకపోతే నీ విశ్వాసము ఏదో మామూలు లోకానుసారమైనటువంటి విశ్వాసమేనా? శిష్యులకున్న విశ్వాసమేనా? ఒకవేళ ఆ విశ్వాసం నీకున్నా కూడా అది నేను అంత ఆత్మీయమైన ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళదు. ఎందుకు తెలుసా? ఇతరులు క్షమించడం అనేది అంత సులువైన విషయం కాదు. అది చెప్పడం సులువే, దంచి కూడా చెప్పడం సులువే, కానీ చేయడం చాలా కష్టం. అది ఇతరులు ప్రేమించడం అనేది కూడా, ఒకవేళ ప్రేమించడం స్వార్థపూరితంగా ప్రేమించకుండా ఉండడం కూడా ఎంత చాలా కష్టమైన విషయం. ఏమి ఆశించకుండా దురుద్దేశంతో మనం ఒకరికి సహాయం చేయడం ఎంత కష్టమో అది చేయలేము. అందుకే వాళ్ళవన్నీ చూసి మేము చేయలేము, మా శక్తి చాలదు, నా విశ్వాసము మనం ఒప్పుకొని మనం కూడా ప్రార్థనలో ప్రదర్శిస్తాం. మోకరించి మరి మార్చి ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. ఒప్పుకొని ప్రార్థన చేసి మనం ఒప్పుకొని ప్రార్థన మనం ఏం చేస్తామంటే దేవుని సహాయం పడతాం. నిజమైన విశ్వాసము ధరించింది. రెండోది, నా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయడం. నీవు చెప్పినట్టుగా ఈ లోకంలో నేను జీవించడానికి, నేను నమ్మడానికి, నీ దగ్గర ఉన్న వాటిని పొందుకోవడానికి, నేను కూడా నీ కొరకు సాక్షిగా జీవించడానికి నా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేయము. స్వార్థంగా కాదు, నిస్వార్థంగా దేవుడు కోరినట్టుగా మనం అడగడం అనేది చాలా ప్రాముఖ్యం. అంత మన ప్రార్థనలో ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభించండి. ప్రార్థన ప్రారంభించండి. నా పాట అంటే మళ్ళీ ఆగిపోయింది. అంటనే ఉన్నాం.
ఉమ్.